ప్రభుత్వ డ్రైవర్ల నూతన కమిటీ సమావేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేసి రిటైర్డ్ అయిన కొప్పల చిరంజీవి పైన డ్రైవర్గా పనిచేస్తున్న పి ప్రసాద్ నిరాధార అభియోగాలు చేయడం సరికాదని, ఆయనపై శాఖపరమైన చర్యలు రాష్ట్ర కమిటీ తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పి చిరంజీవి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన దొడ్డాడి మల్లికార్జున తెలిపారు. గురువారం నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ ని అప్రతిష్ట పాలు చేసేవారిని ఉపేక్షించమని, ఏ విషయం ఉన్నా యూనియన్ కార్యాలయంలో చర్చించవచ్చన్నారు. చిరంజీవిని యూనియన్ పైన నిరాధారమున ఆరోపణలు చేసిన డ్రైవర్ ప్రసాద్ను 6 సంవత్సరాల పాటు సస్పెండ్ మరియు సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. సంఘం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరిపైనైనా కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కొప్పల చిరంజీవి, ముఖ్య సలహాదారులుగా ఆరవ భాస్కర్, జిల్లా అధ్యక్షులుగా దొడ్డాడి మల్లికార్జున, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు కృష్ణయ్య, కోశాధికారిగా మధిర పోతురాజు, ఉపాధ్యక్షులుగా బి హరిబాబు, జాయింట్ సెక్రటరీగా ఏ కృష్ణమోహన్, ప్రచార కార్యదర్శిగా కె అంకయ్యను ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కమిటీని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శరత్ బాబు, చిన్న కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం మాది. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అలాగే ఇరిగేషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఏసీ నాయకులందరికీ మా డ్రైవర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు వచ్చి దొడ్డవాడి మల్లికార్జున. ఆర్డబ్ల్యూఎస్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాను. మరియు డ్రైవర్ అసోసియేషన్ లో అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాగా అధ్యక్షులుగా ఉన్నటువంటి గొప్పల చిరంజీవి గారు 30/6/2025 రిటైర్ అయినారు. కాగా రాష్ట్ర సంఘం వారు వచ్చి బైలా ప్రకారం ఇన్ఛార్జి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ రోజు ఈసీ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే పి ప్రసాద్ గారు జెడ్పీ డిపార్ట్మెంట్ ఆయన కూడా మా డ్రైవర్ సభ్యుడు, గతంలో ఈసీ సభ్యుడుగా కూడా పనిచేశారు. ఇక్కడ విషయాలు అయినా తెలుసుకొని కొట్లు ఎంత బాడుగులు మరి తెలిసి కూడా అవగాహన లేకుండా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు. ఇక్కడ అంత బాడుగులు రావట్లేదు. మరియు ఎలక్షన్ అనే రాష్ట్ర సంఘం జరుపుతుంది. ఏదైనా ఉంటే వారితో మాట్లాడి లేదా ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలని తెలియకుండా సంఘం పరువు తీయకూడదని మేము ఆశిస్తున్నాం. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను ఇంతకు ముందు. ఇప్పుడు నూతనంగా అధ్యక్షుడి పదవిని మా రాష్ట్ర సంఘం వారు మాకు అప్పగించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా పత్రికా సోదరులకి నా నమస్కారాలు. నా పేరు కొప్పోలు చిరంజీవి, మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మాజీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పనిచేశాను. 2014 నుంచి 30/6/2025 వరకు ఈ అధ్యక్షులుగా నేను పనిచేశాను. ఇప్పటి వరకు సంఘాన్ని ఎంత ఇదిగా మేము నడిపించాము. సంఘం గురించి అందరికీ తెలుసు. సంఘ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో, ఒక సంఘాన్ని నడపాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో అందరికీ తెలుసు. సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నా మీద లేనిపోని అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. చేసినటువంటి వ్యక్తి పి ప్రసాద్ జెడ్పీలో డ్రైవర్గా పనిచేస్తాడు.
అతను 2023 వరకు సంఘ సభ్యత్వం పెట్టాడు. అక్కడి నుంచి సంఘంలో సభ్యత్వం లేదు అతనికి. అతను నా మీద కొంతమంది డ్రైవర్లు వెనకాల తీసుకొని నా మీద లేనిపోని అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే సంఘానికి వచ్చి ఎంత సంఘానికి ఆదాయం వస్తుంది, ఈ వచ్చినటువంటి ఆదాయం ఏం చేస్తున్నారు, ఎంత నిలవ ఉంది, ఎంత ఖర్చు పెట్టారని డైరెక్ట్ గా అడగొచ్చు. అలా అడగకుండా నేను సమాధానం చెప్పినప్పుడు రాష్ట్ర సంఘాన్ని పోవచ్చు, రాష్ట్ర సంఘం వాళ్ళని కూడా అడగచ్చు. మన సంఘాన్ని బయట పెట్టడం, సంఘం గురించి అభియోగాలు చేయడము, సంఘంలో పనిచేసేటువంటి వారిని మరి వారి పరువు ప్రతిష్టలను తీయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇలాంటి అభియోగాలు చేయడము చాలా దురదృష్టకరం. కాబట్టి అతను సంఘాన్ని అప్రతిష్ట పాలు, సంఘం గురించి అనేక రకాలుగా మాట్లాడటము చాలా దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ఆదేశాలు ఇంకా వారిని కూడా సంఘంలోంచి సస్పెండ్ చేసి సంఘ బహిష్కరణ 6 సంవత్సరాలు చేయమని కూడా రాష్ట్రం వాళ్ళు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఈసీలో వారిని సస్పెండ్ చేస్తూ 6 సంవత్సరాలు సంఘ బహిష్కరణ కూడా చేయడానికి మేము చేస్తున్నాం. ఈరోజు నూతన కమిటీ సంఘంలో యాజ్ పర్ బైలా ప్రకారం అసోసియేట్ అధ్యక్షుల ఉన్నటువంటి దొడ్డాడి మల్లికార్జున అనేవారిని ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆదేశాల ప్రకారం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉప్పు కృష్ణయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించాం. అదేవిధంగా ఉప కార్యదర్శిగా కృష్ణమోహన్ గారిని, ట్రెజరర్ ఆయన పాత ట్రెజరర్ ఇంత ముందు ఉన్నటువంటి కమిటీలో ఉన్న ఆయన పోతురాజు గారు మరి వీళ్ళందరినీ కూడా నూతన కమిటీలో ఏర్పాటు చేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కొట్లు విషయంలో మాకు 77,000 అంటే 80,000 లోపలే వస్తున్నాయి బాడుగులు. 77,000 చిల్లర వస్తుంటే వాళ్ళు 2,40,000 వస్తుంది ప్రతి నెల అని అభియోగాలు చేశారు. అది కరెక్ట్ కాదు. మాకు వచ్చినటువంటి 77,000 చిల్లర మిగతా డబ్బులు ఎవరు కడతారు? ఆయన ఏమన్నా కడతాడా? అభియోగం చేసినటువంటి వ్యక్తి ఏమన్నా కడతాడా మిగతా డబ్బులు? ఆయన కట్టమని చెప్పండి, మేము రమ్మని చెప్పండి, మేము లెక్క చూపిస్తాం. మేము ఎంత బాడుగులు వస్తున్నాయో మేము చెప్తాం, ఎంత ఖర్చు సంఘంలోంచి ఖర్చు అవుతుందో మేము చెప్తాం. వచ్చి కూర్చొని మమ్మల్ని అడగొచ్చు. ఇలాంటి అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు. అతన్ని ఎలాంటి మమ్మల్ని అడగకుండా, మమ్మల్ని విచారించకుండా, ఈ సంఘానికి రాకుండా అతను కలెక్టర్ గారికి మా మీద లేనిపోయి అభియోగాలు చెప్తూ లెటర్ ఇచ్చి చేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇతన్ని ఇవాళ ఈ సమావేశంలో సస్పెండ్ చేస్తూ 6 సంవత్సరాలు అతన్ని సంఘ బహిష్కరణ చేస్తున్నట్టు నూతన కమిటీ నిర్ణయించింది.